అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దేశవాళీ రకాలతో సేంద్రియ వరి సాగు చేస్తున్న సిద్దిపేట రైతు అనుభవాలు, చేమదుంపలో పేనుబంక, దషిన్ మొజాయిక్, ఆకుమాడు తెగుళ్లు నివారణ, జీడి మామిడిని నష్టపరుస్తున్న టీదోమ సమగ్ర నివారణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయం మన సంప్రదాయం, తరతరాలుగా మన జీవన విధానంలో భాగం. కానీ హరిత విప్లవం తర్వాత మన సేద్య విధానంలో ఎన్నో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. హైబ్రిడ్ విత్తనాలు, రసాయనాలు పుడమి తల్లిని నిర్వీర్యం చేస్తున్నాయని ఆలస్యంగా గుర్తించిన రైతాంగం తిరిగి ప్రకృతి సేద్య విధానాలను ఆచరిస్తూ దేశీ విత్తన రకాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో అరుదుగా ఒకరో ఇద్దరో పండించే వాటిని జనబాహుళ్యంలోకి తీసుకువచ్చి ఆ వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని నాగపురికి చెందిన రైతు తిరుపతి. దేశమంతా పర్యటించి ఇప్పటి వరకు దాదాపు 350 అరుదైన వరి రకాల విత్తనాలను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి సాగు చేశారు. అయితే ఈ సంవత్సరం ఎన్నో పోషక విలువలున్న కాలానమ్మక వరిని సేంద్రియ విధానంలో సాగు చేశారు. తాను ఆరోగ్యంగా ఉంటూ తమతో పాటు తమ కుటుంబం, సమాజానికి కూడా ఆరోగ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా సేంద్రియ సాగు చేపడుతున్నట్లు చెబుతున్న రైతు తిరుపతి అనుభవాలను ఈరోజు అన్నదాతలో చూద్దాం. నేను దాదాపుగా 10 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అనేక రకాల నాటు విత్తనాలను మేము సేకరించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. సంతాన సమస్యలు, క్యాన్సర్లు, గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్యలు, షుగరు, ఇటువంటి అనారోగ్య సమస్యలన్నీ పెరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇటువంటివన్నీ తగ్గించుకోవాలంటే మన ఆహారమే ఔషధమైనప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి మంచి పోషక విలువలు, ఔషధ విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఈ అనారోగ్య సమస్యలు పోతాయని శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు, శ్రీ సుభాష్ పాలేకర్ గారు, విజయరామ్ గారు ఎప్పుడైతే తెలియజేశారో మేము కూడా మా గ్రామాన్ని ఒక సేంద్రియ గ్రామంగా మార్చవచ్చు, రసాయనాలు లేకుండా సేంద్రియ ఎరువులతోటి ఎట్లా పండించుకోవాలని చెప్పేసి కొంతకాలం మేము శిక్షణ తీసుకొని ఇక్కడ మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా మేము కూడా మా పిల్లలకి మంచి ఆహారం పెట్టాలి, నా కుటుంబం బాగుండాలి అనే ఉద్దేశంతో నేను ఈ వ్యవసాయం స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు 350 రకాల వరి విత్తనాలని మేము పండించడం జరిగింది. పండించి దాంట్లో నుంచి కొన్ని రకాల విత్తనాలు సెలెక్ట్ చేశాం. అత్యంత ఔషధ విలువలు, పోషక విలువలు ఉన్నటువంటి రకాల్లో మేము బ్లాక్ రైస్ని ఎక్కువ పండించడం జరిగింది. సో బ్లాక్ రైస్లో ఇప్పటివరకు 9 రకాలు పండించాము. అదేవిధంగా రెడ్ రైస్, నవారా పండించాము. దాంతోపాటుగా సెంటెడ్ వెరైటీస్ అయినటువంటి కాలా నమ్మక్, గౌతమ్ బుద్ధ రైస్ ఏదైతే ఉందో దాన్ని పండించాం. చిట్టి ముత్యాలు, బాస్మతి, మరియు రోజువారీ తినడానికి ఉపయోగపడేటువంటి పిల్లలకి మంచి ఔషధాలుగా ఉపయోగపడేటువంటి బియ్యమైన మైసూర్ మల్లిక, కుజీ పటాలియా లాంటివి సాగు చేశాం. వరితో పాటుగా
మేము ఇక్కడ సరిహద్దు పంటలుగా వేసుకోవచ్చు అని బహువార్షిక రకం కందిని కూడా మేము తీసుకొచ్చి పండిస్తూ ఉన్నాం. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పటివరకు మేము కొలంబో అనేటువంటి కందిని పండించాం. ఇది గింజ సైజు కొంచెం పెద్దగా ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ చిన్న రకం కంది రీచా 2000 అనే కందిని కూడా మేము నార్త్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి పండిస్తూ ఉన్నాం. బహువార్షిక రకం అంటే ఒకసారి విత్తనం పెడితే 3 సంవత్సరాలు ఈ పంట కాలం ఉంటుంది. సంవత్సరానికి 2 పంటల చొప్పున తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని పండిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వరి వచ్చేసి ఇది కాలానమక్ వెరైటీ. ఇది భారతదేశంలో అత్యంత పురాతన ప్రాచీన వంగడంగా దీన్ని గుర్తించడం జరిగింది. సో ఇది వడ్లు వచ్చేసి నలుపు రంగులో ఉంటాయి, బియ్యం వచ్చేసి తెలుపు రంగులో ఉంటాయి. దీని హిస్టరీ చూసుకున్నట్లయితే ఇది గౌతమ బుద్ధుడు ఎక్కడైతే నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో తపస్సు చేసి తన జ్ఞానోదయం అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు గుర్తుగా మాకు ఏదైనా ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు గౌతమ బుద్ధుడు ఈ విత్తనాలని వాళ్ళకి ఇచ్చి దీన్ని పండించుకొని మీరు తినండి, ఇది అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లుతుంది, ప్లస్ దీంట్లో మంచి సూక్ష్మ పోషకాలు ఔషధ విలువలు ఉన్నాయని చెప్పేసి అతను అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ రైస్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మానసిక సమస్యలు శారీరక సమస్యలు పోయి అప్పుడు వాళ్ళ యొక్క మనసుపైన బాగా దృష్టి పెట్టగలుగుతారు, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు పెంపొందించుకోగలుగుతారనే ఉద్దేశంతో మరి బహుశా ఆ కాలంలో గౌతమ బుద్ధుడు ఈ విత్తనాలు ఇచ్చినట్టుగా మనకు చరిత్ర చెప్తా ఉంది. ఈ విత్తనాలను కూడా భారత ప్రభుత్వం గుర్తించి దీనికి జిఐ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్లయితే న్యూట్రిషన్ వాల్యూస్ మెడిసిన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. న్యూట్రిషన్ వాల్యూస్లో పరంగా చూస్తే మనకి అత్యంత దీంట్లో ప్రోటీన్ అనేది ఉంటుంది. సో సాధారణ బియ్యం తీసుకున్నట్లయితే మనకు 2% మనకు ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో తీసుకున్నట్లయితే 11 నుంచి 12% వరకు ప్రోటీన్ ఉంది. తక్కువ ఆహారంతో ఎక్కువ శక్తినిచ్చేటువంటి పదార్థాలలో ఈ బియ్యాన్ని మనకు పరిగణిస్తూ ఉంటారు. ప్రోటీన్తో పాటుగా మనం చూసుకున్నట్లయితే జింక్ అనేటువంటి సూక్ష్మ పోషకం చాలా విలువైంది, అది దీంట్లో ఎక్కువ మోతాదులో ఉంది. మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా రాకుండా ఈ కాలానమ్మకు మనకు తింటే ఉపయోగపడుతున్న ఉద్దేశంతో తెలుసుకొని దీన్ని పండిస్తున్నాం. మరియు దీంతో పాటు ఐరన్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంది. మరియు దీంతో పాటుగా ఇది సెంటెడ్ వెరైటీ అండి. ఇది అన్నం వండుతుంటే ఒక మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు నేను ఫస్ట్ టైం సాగు చేస్తున్నాను కనుక ఎకరం 10 గుంటల్లో దీన్ని నేను వేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి పంట బాగానే వస్తుంది. మామూలుగానే మనకు సేంద్రియ వ్యవసాయంలో చేసిన వాళ్ళైతే ఒక ఎకరాకి మీకు 3 నుంచి 5 ట్రాక్టర్ల పశువు ఎరువు వేసుకోండి దీన్ని పండించేటప్పుడు. దాంట్లో మీరు సుమారుగా ఒక 200 కేజీల వరకు వేపపిండి కూడా ఆఖరి దమ్ములో మీరు కలుపుకొని దీన్ని చల్లుకున్నట్లయితే సేంద్రియ వ్యవసాయంలో దీన్ని బాగా పండించుకోవచ్చు. తెగుల్లో చూసినట్లయితే ఇక్కడ స్థానికంగా ఈ తెలంగాణ ప్రాంతంలో చూస్తే మొగి పురుగు స్టెమ్ బోరర్ అనేది కొంచెం కనబడుతుంది. సో దీనికి అగ్నిస్త్రం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మామూలు వరకు పెట్టినట్టుగానే నీటి తడులు కానీ ఇవన్నీ పెట్టి దీన్ని పండించుకోవచ్చు. మరియు ఇది ఎత్తు వచ్చేసి చూస్తే దీంట్లో సుమారుగా మనకి 3 నుంచి 4 అడుగుల వరకు ఎత్తు వస్తుంది. సో చేను అయితే ఇప్పటివరకు ఒరగట్లేదు. ఎక్కడైతే కొంచెం పశువుల ఎరువు వేసానో అక్కడ కొంచెం బాగా ఎరువున్న చోట ఉరిగింది తప్ప మామూలుగానే స్టాండింగ్ క్రాప్ కింద మనం వేసుకోవచ్చు. ఎకరాకి ఇప్పుడు మాకు సుమారుగా కనిపిస్తున్నప్పుడు దిగుబడి ఎకరాకి ఒక 15 క్వింటాల వరకు వస్తుంది. సో దీన్ని మనం బియ్యంగా మార్చి నేను మారిస్తే 15 క్వింటాల వడ్లను బియ్యంగా మారిస్తే సుమారుగా మనకు ఒక 1000 కేజీల బియ్యం వస్తాయండి. దీంట్లో టన్ను రైస్ వస్తాయి. సో మార్కెట్లో ఈరోజు ఈ బియ్యానికి 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు డిమాండ్ ఉంది. సో అదే మీరు ఇంకా ఆన్లైన్లో కస్టమర్స్కి నేరుగా అమ్ముకోగలిగితే 100 రూపాయల నుంచి 300 రూపాయల వరకు నడుస్తూ ఉంది దీని యొక్క మార్కెట్ ధర కూడా. సో రైతు ఒకవైపు భూమిని కాపాడవచ్చు, తన కుటుంబము ఆరోగ్యంగా ఉంటుంది ఈ రైస్ పండించుకోవడం వల్ల. ఈ విత్తనాలు కానీ బియ్యం కానీ కావాల్సిన వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు చూస్తున్నటువంటి కంది వచ్చేసి దేశవాళీ బహువార్షిక రకం కంది. ఇది వచ్చేసి ఒక్కసారి విత్తనం పెడితే 3 సంవత్సరాలు నిరంతరాయంగా పంట వస్తుంది. మరియు సంవత్సరానికి 2 పంటల చొప్పున తీసుకోవచ్చు దీని పేరు వచ్చేసి రీచా 2000. ఇది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో బాగా డెవలప్ చేశారు దీన్ని. మన తెలుగు ప్రాంతాల్లో కూడా దీన్ని మనం పండించుకోవచ్చు, మంచిగానే పండుతుందండి ఇది. నేను కనీసం 4 సంవత్సరాలుగా పండిస్తూ ఉన్నాను. అంతకుముందు దేశవాళీ బహువార్షిక రకం కందిలో కొలంబో కందిని వేసేవాళ్ళము. అయితే అది కొంచెం గింజ సైజు పెద్దగా ఉండి మార్కెట్లో కొంచెం కొనుగోలు చేయట్లేదు అని చెప్పేసి దాంట్లో మన వెతకంగా ఈ వెరైటీ దొరికింది మనకి. ఇది గింజ సైజు చిన్నగా ఉంటుంది, ఎవరైనా వేసుకోవచ్చు. వరి పండించుకునే రైతులందరూ కూడా పొలం గట్ల పైన కూడా ఈ మొక్కలు పెట్టుకోవచ్చు. ఇది సరిహద్దు పంటగా ఉంటుంది. వర్షాకాలంలో దీన్ని విత్తనం పెడతాము. వర్షాకాలంలో పంట అయిపోయిన తర్వాత రెండో పంట ఇవ్వాలంటే ఈ కొమ్మల్ని మనం ప్రూనింగ్ చేసేస్తాం. సో కొమ్మల్ని మనం ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా నీటి తడులు ఇవ్వాలి. యథావిధంగా మళ్ళీ పోషక విలువలు అవన్నీ ఇచ్చినట్లయితే సెకండ్ క్రాప్ 3 to 4 మంత్స్లోనే మనం దీన్ని తీసుకోవచ్చు. అట్లా మనం 3 years ఉంచుకున్నట్లయితే రైతుకు కూడా పెట్టుబడి ఖర్చు అంటే ప్రతిసారి 0 టిల్లేజ్ కింద వాడుకోవచ్చు. ప్రతిసారి దున్నాల్సిన అవసరం లేకుండా మనం పెట్టుకోవచ్చు. ఇది ఎత్తు 6 అడుగుల వరకు వస్తుంది. కాయ ఇది గ్రీన్ కలర్లో వస్తుంది. గింజ సైజు చిన్నగా ఉంటుంది. పప్పు కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అందువల్ల దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని
కొంతమంది మిత్రుల సహకారంతో తీసుకొచ్చి దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. నేను నా భార్య దీన్ని పండించి మన తెలుగు వాళ్ళకు కూడా ఇటువంటి మంచి విత్తనాలు అందించిన ఉద్దేశంతో దీన్ని పండిస్తూ ఉన్నాం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గల కోస్తా తీరంలోని తేలికపాటి భూముల్లో సాగు చేయబడుతున్న తోట పంట జీడి మామిడి. అత్యధిక విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెట్టే పంట కూడా ఇదే. సాధారణంగా జీడి తోటలకు సమస్యలు కొంత తక్కువే అయినా పూత కాపు సమయంలో వచ్చే టీదోమ, తామర పురుగులు మాత్రం దిగుబడిని తగ్గించి వేస్తున్నాయి. టీదోమ దాదాపు 30 నుండి 40% దిగుబడులపై ప్రభావం చూపుతుందని శాస్త్రీయ అంచనా. అక్టోబర్ మొదలు టీదోమ నష్టం తోటల్లో కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకు ఒక్క రసాయనాలపైనే ఆధారపడకుండా సమగ్ర పద్ధతులను ఆచరించినప్పుడు ఫలితాలు బాగుంటాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజ్. జీడి మామిడి తోటల్లో అత్యంత ఇబ్బంది కలిగించి ఎక్కువ నష్టం కలిగించే పురుగు టీదోమ. ఈ టీదోమ వల్ల మనకు సుమారు దిగుబడి 30 నుంచి 40% వరకు తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ 3 రకాలైన టీదోమలు అందుబాటులో ఉంది. దాంట్లో హీలోపెల్టిస్ యాంటోనీ, హీలోపెల్టిస్ బ్రాడీ, హీలోపెల్టిస్ థియోవరా అనేవి 3 రకాలు. అందులో హీలోపెల్టిస్ యాంటోనీ అనే టీదోమ మన జీడి మామిడి తోటల్లో ఎక్కువగా ఆశించి నష్టపడుతున్నాయి. ఈ హీలోపెల్టిస్ యాంటోనీ అనేది 3 రంగుల్లో ఉండి రెడ్, బ్రౌను, బ్లాక్. దాంట్లో రెడ్ అనేది ఈ 3 రంగుల్లో ఎక్కువ ప్రభావితం చేసి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. అయితే దీని యొక్క జీవిత చక్రం చూసుకున్నట్లయితే ఈ యొక్క తల్లి పురుగు అనేది కొమ్మల మీద కానీ, అదేవిధంగా ప్యానికల్ పుష్పగుచ్చాల మీద కానీ, కొత్తగా ఏర్పడే పిందుల మీద కానీ లోపల ఒక్కొక్కటిగా కానీ గుంపులుగా కానీ బయటికి కనబడకుండా లోపల గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్డు నుంచి పిల్లపురుగు రావడానికి సుమారు 7 రోజులు టైం పడుతుంది. పిల్లపురుగు వచ్చిన తర్వాత దానికి 5 రకాల దశలు ఉంటాయి. ఈ 5 రకాల దశలు కూడా ఎక్కువగా జీడిమావుల్ని ఆశించి నష్టపడుతుంది. ఒక 14 రోజుల తర్వాత అది తల్లి పురుగుగా ఏర్పడి సుమారు మనకి 10 నుంచి 45 రోజులు వివిధ వాతావరణ పరిస్థితుల్లో మనకి నష్టం కలగడం ఏర్పడడం జరుగుతుంది. ఒక తల్లి పురుగు అదేవిధంగా ఈ పిల్ల పురుగులు ఈ 2 కలిపి ఒక చెట్టుకి ఒక రోజులో సుమారుగా 150 నుంచి 250 పంక్చర్లు ఏర్పాటు చేసి 3-4 షూట్స్ని ఒక 2-3 గంటల్లోనే డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఇది ఎక్కువగా ఉంటుందంటే టీదోమ అనేది ముఖ్యంగా సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో దాని యొక్క ఉధృతి పెరుగుతూ జనవరిలో అత్యంత అధిక స్థాయిలోకి చేరి మళ్ళీ వర్షాలు పడే టైంలో తగ్గిపోవడం జరుగుతుంది. మనకి పూత, పిందె, ఫ్లషింగ్, కొత్త చిగురు ఈ 3 దశలు అనేవి ఈ సెప్టెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి జరుగుతుంది. అదే సమయంలో దీని యొక్క ఉధృతి కూడా పెరగడం వలన అత్యంత ఎక్కువ నష్టం అనేది మనకి జీడి మామిడిలో జరగడం జరుగుతుంది. చీదోమ కానీ ఆ పిల్లపురుగులు కానీ పుష్పగుచ్చాల మీద కానీ కొత్తగా ఏర్పడుతున్న పిందెల మీద కానీ ఆశించి పంచర్స్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక నీటి బిందువు లాంటి మచ్చలను ఏర్పాటు చేసి తర్వాత అది పొడవాటి కండి ఆకారపు నల్లటి మచ్చలుగా ఏర్పడి మొత్తం ఆకంతా ఎండిపోవడం జరుగుతుంది. కొమ్మలు కూడా ఎండిపోతాయి. సివియర్గా అటాక్ అయితే మొత్తం అంతా ఏదో కాలిపోయినట్టు అనిపించడం జరుగుతుంది. మొత్తం అంతా జీడి మామిడి చెట్టు అంతా కూడా. అదే మనకి పిండి దశలో కానీ అటాక్ చేసినట్టయితే అక్కడ మనకి పైపైన ఒక స్కాబ్ లాగా బ్లిస్టర్గా ఏర్పడి అంత నాణ్యత లేకుండా ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయితే మొత్తం ఆ పిండి కూడా డ్రాప్ అవడం అనేది జరుగుతుంది. దీన్ని తట్టుకునే రకం ఇప్పటి వరకు లేదు. సో ఏవైతే బాపట్ల నుంచి రిలీజ్ చేసిన 8, 9 అదేవిధంగా వెనుగర్ల నుంచి మహారాష్ట్ర నుంచి తెచ్చినా లేదా కర్ణాటక తెచ్చినా లేకపోతే DCR పుత్తూరు నుంచి వాళ్ళ యొక్క పరిశోధనలో మనకు తెలిసింది ఏంటంటే ధన అండ్ కనక ఈ 2 రకాలు, భాస్కర ఈ 3 రకాలు ఏంటంటే కొంతవరకు అంటే అత్యంత తక్కువ స్థాయిలో కొంతవరకు దీన్ని దీనిమం తట్టుకునే రకాలుగా చెప్తూ జరుగుతుంది. కానీ మన వాతావరణ పరిస్థితుల్లో దాన్ని అంతగా ఏ రకము కూడా అభివృద్ధి లేదు. రైతు స్థాయిలోనే ప్రతి సంవత్సరం కూడా తన అనుభవం బట్టి ఏదైతే చెట్టు నిత్యము బాగా సంవత్సరం పొడవునా కాస్తుందో ఒక 10 కేజీల పైన దిగుబడి ఇస్తుందో దాంతోపాటు ఈ టీదోమ వచ్చినప్పటికీ కొన్ని చెట్లు ఈ తెగులు రాకుండా కొంతవరకు తట్టుకునే రకం ఉంటుంది. అలాంటి చెట్టుని రైతు స్థాయిలో ఐడెంటిఫై చేసి కొమ్మనే అతను మళ్ళీ మిగతా కొమ్మలందరూ కట్టుకొని రిజునేషన్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఈ పాత డిపార్ట్మెంట్ హార్టికల్చర్ వాళ్ళు ఇస్తున్నారు. దానికి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి మంచి రకాలని దాన్ని కానీ వాళ్ళు కొమ్మగా కట్టించుకొని మొత్తం తోటంతా కట్టించుకున్నట్లయితే ఒకసారిగా మంచి దిగుబడితో పాటు ఈ టీదోమని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా మనకు ఆ తోటంతా అవడం జరుగుతుంది. సో ఇది ప్రధానమైనది. పెస్టిసైడ్ రెసిడ్యూ చూసుకున్నట్టయితే లాంబ్డా సైలుత్రిన్ అనే మందు అత్యంత అనుకూలమైనది. దానివల్ల టీమాస్టర్ ఇమీడియట్గా తగ్గడం జరుగుతుంది. కానీ ఆ పెస్టిస్ రెసిడ్యూ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ రెసిడ్యూస్కి అంత డిమాండ్ అంటే ఆ రెసిడ్యూస్ ఉన్న ఫుడ్కి అంత డిమాండ్ లేదు. కాబట్టి అందుకు ఈ దాన్ని తట్టుకునే రకం అనేది రైతు స్థాయిలోనే ఐడెంటిఫై చేయడం అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశంగా భావించడం జరుగుతుంది. కెమికల్స్లో మనకేంటే
పూత దశ, పిండి దశ, అదేవిధంగా చిగురు దశ. చిగురు దశలో ఏంటంటే మోనోక్రోటోఫాస్ కానీ 1.6 ml per లీటర్ నీటికి, ప్రొఫెనోఫాస్ 2 ml 1 లీటర్ నీటికి, లేదంటే క్వినాల్ఫాస్ 2 ml 1 లీటర్ నీటికి, లాంబ్డా సైలోథ్రిన్ అనే మందును 0.6 ml 1 లీటర్ నీటికి, ఈ 4 ఏదో ఒకటి దాని యొక్క ఉధృతిని బట్టి మార్చి పూత దశలోను, పిండి దశలోను, అదేవిధంగా కొత్త చిగురు దశలోను వేసుకున్నట్టయితే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ నేచురల్ ఫామ్ ఆయిల్ అందరూ కూడా ఏం చేస్తారంటే పుల్లటి మజ్జిగని స్ప్రే చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు కంట్రోల్ అవుతుందో మరి రైస్ స్థాయిలో తెలియదు కాబట్టి ఐఐహెచ్ఆర్ బెంగళూరు వారు నీమ్ సోపు 5 గ్రాముల లీటర్ నీటికి చిగురు వచ్చే దశలో చేసుకుని, అదేవిధంగా పొంగామే సోపు 5 గ్రాముల లీటర్ నీటికి పూత దశలోను, అదేవిధంగా ప్రొఫెనోఫాస్ 2 ml per లీటర్ నీటికి, అదేవిధంగా పిండి కట్టే సమయంలో ఏదైనా ఈ ఉధృతిని బట్టి మార్చి స్ప్రే చేసినట్టయితే ఈ టీ దోమను సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. అదే టీఎన్ఏఓ మనకి ఏం చేస్తారు, టీఎన్ఏఓలు అంటే బయో ఫార్ములేషన్ ఒక బయో నానో పెస్టిసైడ్స్ రెడీ చేశారు. వాళ్ళు కూడా ఏంటంటే దాంట్లో 5 ml లీటర్ నీటికి 15 రోజుల వ్యవధిలో చిగురు దశ, పూత దశ, పిండి ఏర్పడే దశ, పిండి అభివృద్ధి చెందే దశలో, గింజ సైజు దశల్లోని మార్చి మనం స్ప్రే చేసినట్టయితే ఈ టీ దోమను సమర్థవంతంగా నివారించవచ్చు. దీంతో కాకుండా మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఎంటమోపాథజెనిక్ ఫంగస్ కూడా ఉన్నాయి. దాంట్లో ఈ టీ దోమకి ఏంటంటే ఆస్పర్జిల్లస్ ఫ్లావస్, ఆస్పర్జిల్లస్ థమరి అనే ఈ 2 రకాలు, అదేవిధంగా బెవేరియా బ్యాసియానా ఇవి కూడా సమర్థవంతంగా మనం స్ప్రే చేసుకొని కొంతవరకు నివారించుకోవచ్చు. దాంతోపాటు కొన్ని ప్రిడేటర్స్ అయిన ఈ స్పైడర్స్, సాలిపురుగులు కానీ లేకపోతే యాంట్స్ ఇవి కూడా మనకి చెట్లలో ఉన్నట్టయితే దాన్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేసే విధంగా చెట్టుకి మధ్య దారాలు కట్టడము, అదేవిధంగా కొన్ని బెల్లం మొక్కలు కొమ్మ దగ్గర పెట్టినట్టయితే దాని నుంచి ఎక్కువ చీమలు ఏర్పాటు చేసి పిల్లనం అదేవిధంగా తల్లిని రెండింటిని తినడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ప్రిడేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దగ్గర తినే ప్రిడేటర్స్ కూడా టిలోనమస్ ఉంది. అదేవిధంగా ఈ నింపుని తినే లెఫ్రాయిన్స్ అనేవి అది కూడా పనికి. అదేవిధంగా ఈ తల్లిపుని మెయిన్ ప్రిడేటర్స్ కూడా మనకి ప్రేయింగ్ మ్యాంటెట్స్ కానీ ఇవేవి కనబడినా కూడా ఉన్నట్లయితే గ్రీన్ లేస్టింగ్ ఇవి కూడా మనకి టీ దోమని సమర్థంగా నిర్మూలించడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. సో ఈ విధంగా మనకి సంపూర్ణ విధంగా మనం చేసుకున్నట్లయితే ఏదైతే 30-40% దిగుబడి నష్టపరుస్తున్నాయో ఈ యొక్క టీ దోమని మనం సమర్థవంతంగా ఈ జీడి మామిడి తోటలోనే నివారించుకోవచ్చు. వాణిజ్య ప్రాముఖ్యమున్న దుంప పంటల్లో చేమదుంప ఒకటి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ చేమగడ్డను సాగు చేస్తున్నారు. రకాన్ని బట్టి 6 నుంచి 8 నెలల పంట కాలం ఉంటుంది. ప్రస్తుతం ఖరీఫ్లో జూన్, జూలై మాసాల్లో విత్తుకున్న పంట దుంప ఊరే దశలో ఉంది. ఈ దశలో పంటపై 2-3 రకాల చీడపీడలు కనిపిస్తున్నాయి. సాధారణంగా చేమకు పేనుబంక, ఆకుమాడు తెగుళ్ల నష్టం ఉంటుంది. దీంతో పాటు దషిన్ మొజాయిక్ అనే వైరస్ తెగులు కూడా కనిపిస్తోంది. చేమను నష్టపరుస్తున్న చీడపీడలు, వాటి నివారణ గురించి శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ నుంచి తెలుసుకుందాం. మనం చీమదుంపలో ఇప్పుడు వచ్చే చీడపీడల గురించి తెలుసుకుందాము. చీమదుంపలో వచ్చే తెగుళ్ళలో ముఖ్యమైనది ఆకుమాడు తెగులు. ఎప్పుడైతే మనకు గాలిలో తేమ అధికంగా ఉంటుందో, వర్షాకాలం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో ఈ ఆకుమాడు తెగులు అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తెగులు అనేది ఫైటోప్తెరా కొలకేసి అనే భూమిలో ఉండే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ తెగులు సోకిన సాధారణంగా మొక్కల ఆకులపైన, కాండంపైన, అలాగే దుంపలపై కూడా ఇది తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ శిలీంధ్రం సోకిన మొక్క యొక్క ఆకుల మీద మొదటగా ఇలా మనకు గోధుమ వర్ణ మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలు ఏర్పడి క్రమేపీ ఇట్లా పెరిగిపోయి ఇలా పెద్దగా మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే తేమ అనేది అధికంగా ఉంటుందో ఈ మచ్చలపై మనకు జిగురు రంగు వంటి పదార్థం కూడా స్రవించబడుతుంది. ఈ తెగులను ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. దీన్ని నివారించుకోవడానికి మనము మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా మెట్లాక్సిల్ 2.5 grams per లీటర్ మనము పిచికారి చేసుకుంటే దీన్ని నివారించుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే చీమదుంపలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా దషిన్ మొజాయిక్ వైరస్ అనేది కూడా మన రాష్ట్రంలో కొత్తగా కనిపిస్తూ ఉంది. ఈ తెగులు కూడా సోకిన మొక్క యొక్క ఆకులు ఇలా పసుపు రంగు వనంలోకి మారి కొంచెం మొజాయిక్ లాగా ముదురు పసుపు రంగు మచ్చల లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఈ దషిన్ మొజాయిక్ వైరస్ అంటుంటాము. ఈ తెగులు సోకిన మొక్క కూడా పొట్టిగా దళసరిగా మారి సరిగా ఎదగదు. దాంతోపాటు మనకు దిగుబడి కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. దీన్ని నివారించుకోవాలంటే మనము విత్తన శుద్ధి లాంటివి మనం విధిగా పాటించాలి. దాంతోపాటు ఈ రసం పీల్చే పురుగులను నివారించుకుంటే మనము దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫిప్రోనిల్ 2 ml per లీటర్ లేదా ఇమిడాక్లోపిడ్ 0.3 ml per లీటర్ మనం పిచికారి చేసుకున్నట్టయితే దీన్ని నివారించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు పేనుబంక, ఈ పేనుబంక అనేది ఈ సీజన్లో చాలా ఎక్కువగా వస్తుంటుంది. ఈ పేనుబంక అనేది ఆకుల పైభాగంలో చేరి రసం పీల్చి ఆకును మొత్తం కూడా గిడసబారి పెట్టేట్టు చేసి మొక్కను కూడా మొత్తాన్ని ఎక్కువ నష్టపడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ దషిన్ మొజాయిక్ వైరస్ అనే తెగులను కూడా వ్యాప్తి చెందించే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి మొక్కకు మనం నివారించుకోవడానికి మనము ఫిప్రోనిల్ 2 ml per లీటర్ లేదా ఇమిడాక్లోపిడ్ 0.3 ml per లీటర్
లేదా డైమిథియేట్ 2 ml/L మనం పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని నివారించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన చీమదుంపలో ఆకు తినే పురుగులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం నివారించుకోవాలంటే క్వినాల్పాస్ లేదా ప్రొఫెనోఫాస్ 2 ml/L పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని మనం నివారించుకోవచ్చు. ఈ పంటల్లో ఏదైనా క్రిమిసంహారక మందులు ఖచ్చితంగా కూడా వాడాలనుకుంటే ఖచ్చితంగా జిగురు పదార్థాలను కలిపి మనం పిచికారీ చేసుకొని వాడాల్సి ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంప్రదాయ పంటల సాగు కలిసి రాకపోవడంతో కూరగాయల సాగు వైపు మళ్లాడు నిజామాబాద్కు చెందిన యువ రైతు విష్ణువర్ధన్ రెడ్డి. జిల్లాలోని ధర్మారాం బి గ్రామానికి చెందిన ఈ యువ రైతు తనకున్న 4 ఎకరాల పొలంలో 2 ఎకరాల వరకు పందిరి విధానంలో డ్రిప్ మల్చింగ్ విధానాన్ని ఏర్పాటు చేసుకుని కూరగాయలు సాగు చేస్తున్నాడు. గతేడాది సొరవేసిన ఈ రైతు పంట అనంతరం పందిళ్లకు బీరను పాకించాడు. పందిరి కూరగాయలతో పాటు 6 ఎకరంలో వంగ, టమాటా వంటి కూరగాయలు సాగు చేశాడు. ప్రస్తుతం కూరగాయలకు మంచి ధరలు దక్కుతున్నాయని రైతు చెబుతున్నాడు. ఇప్పుడు 4 ఎకరాలు మొత్తం వెజిటేబుల్కి దీన్ని ల్యాండ్ని తయారు చేసుకున్నాను. 2 ఎకరాలు వచ్చేసి శాశ్వత పందిరులు నిర్మించి పోయిన సంవత్సరం జనవరిలో సొరకాయ పెట్టాము. ఈ 2 ఎకరాల్లో సొరకాయ తీసుకున్న తర్వాత అదే బెడ్ మీద మళ్ళీ బీర సెప్టెంబర్ 10కి నాటే. లాస్ట్ మంత్ 23వ తారీఖు నుంచి కటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ సుమారు ఒక 8 కటింగ్లు తెంపుతున్నాం. ఇది 9వ కటింగ్ ఈరోజు తెంపుడు. ఈసారి కొద్దిగా బీర పర్వాలేదు, లాస్ట్ టైం బాటిల్ గార్డ్ కూడా పర్వాలేదు. ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు చలికాలం కొద్దిగా బీరకి కొద్దిగా ముడత డౌనీ మిల్లు ఈ కొన్ని తెగుళ్ళు తట్టుకునే రకమే పెట్టాము. బీరలో ఇప్పుడు సుమారుగా ఇప్పటిదాకా నేను స్టార్ట్ చేసి మొన్న ఇది 8వ కటింగ్, ఇప్పటిదాకా ఒక 1 lakh దాకా నేను బెనిఫిట్ తీసుకున్నాను. ఇప్పుడు దీని ఖర్చు వచ్చింది, పెట్టిన ఖర్చు ఎకరాన 50,000 కాటికి ఖర్చు అయింది. వాటి ఖర్చు వాటికి వచ్చింది. 9వ కటింగ్ వరకు వాటి ఖర్చు వాటికి వచ్చింది. ఇప్పటి నుంచి ఏమైనా మిగిలేది ఇప్పుడు ఇంకా నేను ఇంకొక 15 కట్టింగ్ దాకా వెళ్తాయని ఆశిస్తున్నా. ఈ 15 కట్టింగ్లో మార్కెట్లో ప్రైజు ఇంకా సుమారు ఎకరాని మీద వచ్చేసి 1,00,000 రూపాయలు లాభం తీసుకుంటానేమో అని నమ్మకంగా ఉంది. ఎకరాన 1,00,000 అంటే 2 ఎకరాలు వచ్చేసి 2,00,000 రూపాయలు వస్తాయని. అది మనకి 2 నెలల పంట కాలంలో షార్ట్ టైం అంతర పంటగా వేసినందుకు కొద్దిగా బెనిఫిటేగానే అనిపిస్తుంది నాకు. మామూలుగా 14/14 వేస్తారు, 14/14, 15, 16 ఇట్లా వేస్తారు. నేను 12/12 వేసుకున్నాను. స్టీల్ వైట్ టాటాది వాడాను. నాకు ఎకరానికి వచ్చేసి 2-3 దాకా ఖర్చు వచ్చింది. బర్లది మన 2 లారీల బర్ల పేడ వేసినాం. మళ్ళీ చెరలో మట్టి తోలాము. చెరలో మట్టి కూడా ప్రతి పంటకి 1 yearకి ఒకసారి ఖచ్చితంగా చెరలో మట్టి తోలుతాను. కొద్దిగా పొలం వేసింటి అప్పుడు నుక్సాన్ అయింది. కరెక్ట్ వర్షాలు లేవు, ఒక టైంకు వర్షాలు కుడుతున్నాయి. మళ్ళీ దీనికి ఏమైనా కూరలు పెట్టుకుంటే లాభం ఉంటుందని కూరలు పెట్టినాం అన్నట్టు. అయితే దీనికి సుగా ఖర్చు ఉంటుంది. అప్పుడప్పుడు స్ప్రే చేయాలి, హప్తాకు ఒక పరి మందు కొట్టాలి, స్ప్రే కొట్టాలి, లేకుంటే అంకర తిరిగిపోతాయి అన్నట్టు. 4 రకాల అంకాయలు వేసినాము. 8 సార్లు దాకా టమాటా చెట్లు పెట్టినాము అన్నట్టు. ఇక కూలీలు అన్నాడు మేమే తెంపుకుంటాం అన్నట్టు ఇంటిలో. వరికంటే నయం ఉన్నది సార్. పండించిన కూరగాయలు నాణ్యంగా ఉంటున్నాయని సమీప మార్కెట్లో విక్రయిస్తున్నానని రైతు చెబుతున్నాడు. సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో నాణ్యమైన దిగుబడులు సొంతమవుతున్నాయంటూ రైతు చెబుతున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.